ఐపీఎల్ 2024 సీజన్లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగింది. పేలవ ప్రదర్శన చేసింది. మొత్తం 14 మ్యాచుల్లో బరిలోకి దిగగా 10 మ్యాచుల్లో ఓడిపోయింది. కేవలం 4 మ్యాచుల్లో విజయం సాధించింది. 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో టోర్నీని ముగించింది. అయితే ఐపీఎల్ 2024 ఆఖరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో ముంబై తలపడింది. ఈ మ్యాచ్లో ముంబై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ముంబై స్లో ఓవర్ రేటు నమోదు చేసింది. అంటే నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయలేకపోవడం. ఐపీఎల్లో 2024 సీజన్లో ముంబైకి ఇది మూడో స్లో ఓవర్ రేటు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఓ సీజన్లో 3 సార్లు స్లో ఓవర్ రేటుకు పాల్పడితే ఆ జట్టు కెప్టెన్పై ఓ మ్యాచ్ నిషేధాన్ని విధిస్తారు. ఈ క్రమంలో పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం పడింది. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో పాండ్యా మ్యాచ్ నిషేధం అప్పుడు అమలు కాలేదు. ఐపీఎల్ 2025 సీజన్లో ఇది అమలు కానుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఆడనున్న తొలి మ్యాచ్లో పాండ్యా ఆడకూడదు.